అంటే చిన్న పాప అప్పుడు. ఇదే ఏం పేరు అమ్మాయి పేరు? ఆ అమ్మాయి పేరు శ్యామల. గున్నాము బాగా ఇక్కడ కట్టి గిట్టి ఏమి లే, ఒట్టి నేల మీద వేసేది. మొక్కలు తీసుకొచ్చి పెద్ద పెద్ద మానులు వేసేది అప్పుడు. ఏదాళ్ళం వేస్తే బాగా మండుతూ ఉంది. ఇదే టైం మండుతూ ఉంది బాగా, గాలికి పెద్ద మంటలు మండుతాండాయి. పిల్లకాయలు ఆడుకుంటా ఆడుకుంటా ఒక అమ్మాయి ఈ అమ్మాయిని తోసేసింది, గుణాల్లో పడిపోయింది. గుణాల్లో పడిపోతే నేను నీళ్ళకి పోయి అక్కడే నాకేమీ దొయ్యలా. లోపలుండే నాగతాత ఏం చేశాడంటే పాప పడిపోయిందని ఆయనకి కొట్టినట్టుగా అనిపించి ఆయన బరిగిచ్చాయంట. అప్పుడు మేము చూస్తానే నాకేం అసలు తొయ్యలా. అప్పుడు గుణాల నుంచి తీసి చూస్తే ఏమి ఇంటికి కూడా వాసనలే, గుడ్డలు కూడా పాప గౌను కూడా ముట్టుకోలే. కడిగి ఇదంతా చూస్తే ఎక్కడ ఏం లేదు. ఆడుకుంటా ఆడుకుంటా పిల్లకాయలు తీసుకొని వీళ్ళ కష్టాల్లోనే కాదు, నిప్పుల్లోంచి కూడా కాపాడాడు. ఆమెకి ఇట్టే తాగి వాళ్ళ అక్క కొడుకు వాడు మంచోడు కాదు, వాడు తాగుబోతూ దొంగ రకంగా ఉంటే మేము ఈయనని చిన్నదే పాపది చిన్నదైతే తీసుకోపోయి పెళ్లి చేసేసారు వాళ్ళ మర్దలు వాళ్ళ అక్క వాళ్ళు. నేను అప్పుడు బాగా లేకుంటే మా అమ్మ ఇంట్లో ఉన్నా. ఎక్కడికో సినిమాకైనా ఎక్కడ తిరణాలకైనా పసిబిడ్డ కదా తీసుకుపోయి పెళ్లి చేసుకొని వచ్చారు. పెళ్లి చేసుకొని వచ్చి నేను మా అమ్మ ఇంట్లో ఉంటే ఫుల్గా తాగేసి వచ్చి పెళ్లి చేశాను ఆ అమ్మాయికి అని చెప్పాడు. చెప్తే చిన్న పాప అయింది, పెళ్ళి అయింది అని అంటే మా ఇంటి అమ్మిడి వాళ్ళందరూ ఆ పిల్లకి పెళ్ళి అయింది నువ్వు తీసేయి అన్నారు తాలిబొట్టు. మా అన్న ఏం చేశాడంటే వద్దు చేసుకొని వాళ్ళ అక్క కొడుకు కదా ఏదో ఇష్టంగా చేసుకున్నాడు, మనం ఎందుకు వద్దనాలా, మా అత్తాళ్ళే పెద్ద అయ్యేలేకే అన్నాడు. వాడు మారల్లా ఏమిలా ఇబ్బందులు పెట్టాడు. రోజు తాగేసి వచ్చేది, చిన్నపిల్లే వాళ్ళ ఇంటికి పోయి ఉండలేదనేది, వ్యవహారం పెట్టుకునేది ఎవరినో తీసుకొచ్చి. అవ్వ ఏడుకొచ్చి ನನకి అవ్వ ఏం చేసిందంటే ఎందుకే రోజు వ్యవహారం వద్దు, రాదని చెప్పి ఒక కాగితం రాసి ఇచ్చేయి, అది ఒక తెలిసిపోతే పోద్ది లేకుంటే లేదన్నది. అప్పుడు ఆ ఏమి తాలిబొట్టు తీసి సాంగ్ కింద పెట్టి ఆ మాట చెప్పమంది. అది చాలా గొప్ప పని, అంతే కదా. కుటుంబంలో వివాదం వచ్చి పరిస్థితి బాగలేనప్పుడు ఆ వివాహానికి ఆధారమైన మంగళసూత్రాన్ని తీసి స్వామివారి కింద పెట్టమని అవ్వ సలహా ఇచ్చింది. అవ్వ సలహా పనిచేసింది. అప్పుడు ఏం చేసిందంటే అదే పోద్ది పెట్టేసేయి, నా కాడనే ఉండి నీ కాడకు వచ్చినా నా దగ్గర లేదు ఆడుందని చెప్పు అని చెప్పారు. తాగేసేది, 4-5 తీసుకొని వచ్చి గొడవ చేస్తుండేది. నా కాడకు వస్తే ఎడలేదు, సాంగ్ కాడనే పని చేసుకొని అవ్వ అక్కడే పెట్టుకొని ఉంది, ఆడకు పోయి అవ్వనడు అనేది నేను అక్కడికి పోయేదిలా, వాడు అక్కడ పోయేదిలా. ఉండంగా కొన్నాళ్ళకి ఆ అమ్మాయి అడిగి తీసుకొని మెళ్ళో వేసుకొని పోయింది. ఒక్క నవ్వుతా ఏమమ్మా ఆ రోజు ఈ మాట అంటే ఏమమ్మా కోటేరు కనుకపోయింది అంటుంది నవ్వి. మంచిదే కదా అని ఏదో చెప్పని నక్షత్రాలు అట్ట వాళ్ళు అన్నీ ఏం లేకుండా పసిబిడ్డకు పెళ్లి చేస్తారు. అది ఇట్లా వీళ్ళది బాగా కష్టమైన జీవితం. ఆ కష్టమైన జీవితంలో స్వామి కరుణ, ఈరోజు ఆ ముఖం ఎంత ప్రశాంతంగా ఉంది, నా జీవితం గడుస్తోంది, స్వామి ఉన్నారు. సాధారణంగా ఈ దేశంలో స్వామి వంటి మహనీయమూర్తుల కరుణ మన దేశంలో ఉండే ప్రతి పేదవాళ్లను, ముఖ్యంగా వెంకయ్య స్వామికి కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరు కష్టంలో ఉన్నారో, ఎవరు బాధలో ఉన్నారో, ఎవరు ఆర్తిలో ఉన్నారో వాళ్ళందరినీ నేను కాపాడుతాను, అందుకోసమే నేను వచ్చాను అని చెప్పినట్టు కనిపిస్తుంది. వెంకయ్యస్వామి ఆయన చేసిన ప్రబోధం అంతా, ఆయన తిరిగిన ప్రదేశమంతా కూడా ప్రతి పేదవాళ్లకు తన వంతుగా తపస్సు ధారవోసి వాళ్లకు మేలు చేసిన గొప్ప కరుణామూర్తి మనకు వెంకయ్యస్వామి కనిపిస్తారు. అందువల్ల స్వామి గురించి తెలిసే కొద్దీ ఏమనిపిస్తుందంటే ఆయన మహాత్ములలో ఎంత గొప్పవాడో, పేదవాళ్ల ఇంట్లో ఉండే చిన్న పరిస్థితులు కూడా ఆయనకు స్పష్టంగా తెలిసి వాళ్ళని ఆదరించటంలో పిచ్చమ్మ లాంటి ఇల్లు, పిచ్చమ్మ లాంటి జీవితం, పిచ్చమ్మ లాంటి ఆమె బిడ్డలు వీళ్ళందరినీ తీసుకుంటే స్వామి యొక్క అనుగ్రహం అనేది ఎంత శక్తివంతంగా మనని కాపాడగలదో తెలుస్తుంది. అందుచేత ఈనాడు అక్కడ ఉన్నది సమాధి కాదు, అక్కడ ఆయన యొక్క చిన్మయమైన రూపం ఉంది అనే గొప్ప భక్తితో ఎవరైతే స్వామిని ఆశ్రయించి అనన్యభావంతో ఆయన్ని నమ్ముకొని జీవిస్తారో, ఆయన దేహంతో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువగా
కాపాడతారని ఆ స్వామి చేసిన వాగ్దానాన్ని మనం స్మరించాల్సి ఉంటుంది. ఇంకేదైనా విషయం? పాపలు 2 ఉన్నారు పెళ్లి కావాల్సిన వాళ్ళు. అప్పటికేమి లేదు, పెళ్లి చేసుకున్నా. ఒక పాపనేమో వాళ్ళేమో అయినా కానీ ఆ అమ్మాయిని చేసుకుంటాము, ఏమీ ఇవ్వలేదు అన్నారు. అన్నపట సరే, ఆ అబ్బాయి ఇష్టపడి ఉన్నాడు, ఆ అమ్మాయి కూడా చదువుకుంటా ఉండింది, ఆ అబ్బాయి కూడా చదువుకుంటున్నాడు. ఇంకొక అమ్మాయి ఉంది కదా అంటే రంగవ్వల్లా ఆమె పూజలో కూర్చొని ఉందంట. ఒక ఇంట్లోనే 2 పిల్లకాయలు కావాలని ఆమెకి మాటలు ఏమి వచ్చాయంట, మనిషి ఏం కనపడలేదంట. ఎవరు? రంగవ్వనిలో దేగపూడి రంగవ్వనిలో దేగపూడి సంఘం అయ్యేదాన్ని. సరేలే. ఆమె అడంగా ఉండింది, లేళ్ళల్లో లేకుండా ఆ పక్క ఉండింది. ఆ ఊరేకి కూడా చుతికేదాన్ని నేను పోయినప్పుడు నవ్వుతా ఉంది. ఒక ఇంట్లోనే 2 పిల్లకాయలు కావాలని అడిగారా అని అంటే, ఎవరవ్వా ఒక ఇంట్లోనే 2 పిల్లకాయలు ఎవరుండారు అని అంటే, ఏమో 2 పిల్లకాయలు కావాలంట ఒక ఇంట్లోనే, వాళ్ళకి 2 అన్నదమ్ముళ్ళకి ఒక కుటుంబంలో వాళ్ళకి 2 పిల్లకాయలు కావాలంట. అది ఏందవ్వా అన్న. ఈ అమ్మాయికి పెళ్ళి నిశ్చితార్థం అయిపోయింది. ఇంక పెళ్ళి అనుకున్నాం అంతేను. వాళ్ళ పెదనాయన ఏం చేశాడంట, ఈ అమ్మాయిని అడిగిల్లా వాళ్ళ పెదనాయన ఆయన వచ్చి చిన్న అమ్మాయిని నేను చేసుకుంటా అన్నాడు. ఏంది చిన్న అమ్మాయిని నువ్వు చేసుకోమా, నా కాడ ఏముంది, ఆ అమ్మాయిని సరే వాళ్ళు ఇష్టపడ్డారు చేసుకుంటామన్నారు, ఆ అమ్మాయికి ఇప్పుడేం పెళ్ళి అంటే, కాదు వాళ్ళ అన్నల తమ్ముళ్ళు 2 పిల్లకాయలు కూడా అన్నల తమ్ముళ్ళు పిల్లకాయలు, పెద్ద ఆయన కొడుకు చిన్న ఆయన కొడుకు. సరేనని అదే ఖాయమైంది. 2 7 రోజులు అయితే ఆడ 2కి పెళ్ళి అయిపోయింది. అవ్వ చెప్పింది, అడిగినారు కదా, అదే కదా అది స్వామి దయతో వాళ్ళ బిడ్డలు 2కి పెళ్ళైంది. అమ్మా, మీరు స్వామి గుడ్డలు ఉతికారు కదా, మామూలు మనుషుల గుడ్డలు చెమట కంపు కొడతాయి. తర్వాత అది మంచి గంధవాసన అయ్యి వచ్చేది. స్వామి అన్ని రోజులు ఆయన చాటుకు పోయినా కూడా ఆ గుడ్డలు నాకేస్తే అదే మంచి వాసన కదా. ఆయన గుడ్డలు ఎప్పుడు నా కాడలేదు. ఆ గుడ్డలు కూడా నేను ఉండించుకోవాలా, ఎందుకంటే ఆయన గుడ్డలు ఎప్పుడు నా కాడనే ఉంటుండే, సమాధి మీద గుడ్డలు అయ్యి. అందుకని ఇప్పుడు అక్కడంతా చూడు పటం ఇట్టే ఉండడు చూడు, అట్టే ఉండేది స్వామి. కప్పి ఉండే దుప్పటి కూడా మన బొట్టు కలర్ది, తెల్ల పూతలు ఆ దుప్పటి కూడా అంతే. స్వామిని చూసినా ఒకటే, ఆ ఫోటో చూసిన నేను పోయినా కూడా అదే చూస్తా. ఆయన చిన్న బిడ్డ అలా నవ్వుకుంటా ఎట్టుంటారు ఆడుకుంటా ఆ విధంగా ఉండేది స్వామి. ఆయన గుడ్డలు కూడా అంత బాగుండేది, కండవలు గిండలు. ఇప్పుడు కూడా ఈనాడు నేనే తాగుతుండేది, ఇప్పుడు నేను చేయలేక రిటైర్డ్ అయిపోయినామని చెప్పాడు సార్ వచ్చి. తర్వాత స్వామి గురించి ఇంకేమైనా నీ జ్ఞాపకం ఉంటే, నేను ఎవరన్నా చెప్తున్నది విని ఉంటే చెప్పు. ఏం ఆహారం తీసుకున్నాడు, ఆయన తీసుకునేటప్పుడు ఉన్నావా, ఆయన స్నానం చేయించేటప్పుడు ఉన్నావా? వాళ్ళే చేసేది, రాగి జావ తాగేది, స్నానాలు మటుకు మైసూర్ స్టాండ్ సబ్బు రుద్దేది, స్నానం చేయించేది, అండాడు కాసి పోసేది. అందరూ పట్టుకోపోయేది పోసేది అన్నీ. ఆయన ఏం కావాలని స్వామి చాలా వేడి నీళ్ళు స్నానం చేసేవారు. సలసల కాగిపోతుంటే కిటికీరాళ్ళు కింద వేసుకుని నీళ్లు పోసేవారు. అప్పుడు చూసారా మీరు? ఆయన పండేసుకుని వేడిగా ఉంటే పోసేది, తీసుకొచ్చి దాని పండేస్తే ఆయన పిల్లకాయలు ఆడుకున్నట్టుగానే ఉండేది. నా కళ్ళకి అట్టయా పడేది, పద్దన్ని పోయేది కదా. నేను స్వామి ఒకసారి ఇట్లాగే ఒక సాయంకాలం వచ్చాను నేను. ఆయన ఎట్లా ఉంటారంటే, ఎవ్వరు ఏ మనిషి ఎంత నిశ్చలంగా ఉన్నా కనుగుడ్లు కదులుతాయి, ఆయన కనుగుడ్లు కూడా కదలు. శ్వాస ఆడుతున్నట్టు గుండె దగ్గర కదులుతుంది, అది కూడా కదలదు. ఒక్కోసారి కళ్ళు ఇలా తెరిచున్నా మూసి ఉన్నా అద్భుతమైన గాఢ సమాధినిష్ఠుడై తాను వేరుగా ప్రపంచం వేరుగా ఉన్నట్టు ఉండడు, అటుంటాడు అంతే. మనకి ఎంత ఆశ్చర్యం వస్తుందంటే, అసలు ప్రపంచంలో ఏ మనిషిని, ప్రాణం ఉన్న మనిషిని అటు చూడటం కుదరదు, కానీ ఆయన ముఖంలో కాంతి మాత్రం తగ్గదు. కళ్ళు కానీ తెరిస్తే ఆ కళ్ళు మిలమిలా మెరుస్తాయి, లేకపోయినట్టయితే నిశ్చల ప్రతిమలాగా ఉంటాడు. ఒకసారి అట్లా ఆగిపోయి అట్లా ఉంటాడు అంతే, ఎన్ని గంటలైనా ఉంటాడు. ఒకసారి నేను చాలా గంటల పాటు గమనించిన, కనుగొడ్డు కదలదు, రెప్ప కదలదు, దేహం కదలదు, ఉండదు, శ్వాస పీలుస్తున్నాడా లేదా కూడా తెలియదు, నిశ్చలంగా అట్లా ఉంటాడు.
ఆ ఉండే భక్తులకు అది అలవాటు అయిపోయి అది స్వామికి మామూలు వెళ్ళండి సార్ అనుకుంటా ఉంటారు. అట్టని ఆ తర్వాత మళ్ళీ మధ్యలో లేచి మామూలుగా ఉంటారు. ఆయన ఎంతటి మనకు వ్యాస వాల్మీకాదుల ఋషుల ఇప్పుడు మనం చెబుతాం కదా, జడభరతుడు కొందరు ఋషులు అట్లా కూర్చుంటే అంతా పుట్టలు పెట్టేశాయని. అటువంటి మహాపురుషుడు ఆయన. అంటే ఎట్లా అంటే నిశ్చలంగా ధ్యానమగ్నుడై, పైగా ఆయన చెప్పేవారు ఈ సమస్త లోకాలకు సహాయం చేయడానికి తాము తపస్సు చేస్తున్నామని. అందుకని ప్రతి మనిషి కోసం, ప్రతి జీవి కోసం, విశ్వాంతరాళంలో ఉండే గ్రహరాశులతో సహా సమస్తం కోసం ప్రార్థన చేసి ధ్యానం చేసి సమాధినిష్ఠుడైన మహాపురుషుడు వెంకటస్వామి. ఋషి తపస్సు దేనికి ఉపయోగపడదో వెంకటస్వామి చెబుతాడు. ఋషి తపస్సు సకల హితానికి ఉపయోగపడుతుంది, శ్రేయస్సు కోసం ఉపయోగపడుద్ది అని. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే ఆయన్ను కానీ మన ఇష్టదైవాన్ని అనన్యంగా గన స్మరిస్తే ఆయన కరుణ వల్ల మనకు ఖచ్చితంగా అన్ని విధాలా మనకి ఎక్కడా జరగని మేలు జరుగుతుంది. అందుకని ఈనాటి సత్సంగానికి ఇది ఉపసంహారంగా చెప్పుకొని అమ్మను మనం గౌరవిస్తాం. నిజంగా ఇప్పుడు కులాలు, మతాలు, ఎక్కువ తక్కువలు ఇవన్నీ ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. కానీ అద్భుతమైనటువంటి మహనీయమూర్తుల సేవ మాత్రం కొందరికి లభిస్తుంది. కాబట్టి మనం ఈరోజు అమ్మ రావటం, అది ఈరోజు గ్రహణ సమయం కావడం, ఇంకా ఇంకొంచెంసేపటి గ్రహణం విడిచేస్తుంది. మనం అందరం కూడా ధన్యమైనటువంటి కాలాన్ని గడిపినందుకు పరమాత్ముడి కృతజ్ఞత చెప్పుకుంటూ యథారీతిగా మనం అమ్మకు గౌరవాన్ని తెలియజేస్తాం. ఓం నమో నారాయణ.